హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ అనేది చాలా చిన్న విషయం అంట. యాక్చువల్లీ డ్రగ్స్ అనేది చిన్న విషయం అయితే ఎంత తనిఖీలు చేయడం ఎందుకు, ఎంత స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ రూల్స్ తీసుకురావడం ఎందుకు, దీని మీద ఇంత ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తో పట్టుబడినా లేకపోతే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసినా కానీ వాళ్ళ మీద ఎందుకు అంత చర్యలు తీసుకోవడం. డ్రగ్స్ అనేది మీకు చిన్న విషయం అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ప్రతి విషయాన్ని నెగ్లెక్ట్ చేసేది. యాక్చువల్లీ ఇన్నేళ్లలో ఎక్కడా చూసుకున్నా కూడా డ్రగ్స్ అనేది ఎంత దారుణంగా, ఎంత విచ్చలవిడితనంగా ఆ ప్రతి ఈవెన్ సిటీ నుంచి పల్లెటూరు వరకు కూడా డ్రగ్స్ అనేది అలవాటు చేసింది మీ ప్రభుత్వంలోనే. రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఒక 6 నెలల కిందట వైజాగ్ పోర్ట్ లో దాదాపు 25,000 టన్నుల డ్రగ్స్ అనేది దొరకడం అయితే జరిగింది. అది సంబంధించిన వ్యక్తులు ఎవరు అని అంటే వైసీపీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వాళ్ళు అని చెప్పి సంధ్య ఆక్వా సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనకైతే సమాచారం అంది. అయితే చూసుకుంటే ఇలాంటి డ్రగ్స్ అనేవి బాగా ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఈరోజు ఒక చిన్న మీడియా ముఖంగా ప్రెస్ మీట్ లో డ్రగ్స్ అనేది చాలా చిన్న విషయం, దాన్ని ఎందుకు మీరు అంత పెద్దగా చేస్తున్నారు, డ్రగ్స్ గురించి మీరు అంత హడావిడి చేయడం అవసరం అంటారా, చాలా చిన్న విషయం అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయనకి డ్రగ్స్ అనేది చాలా చిన్న విషయం అయిపోతే, గంజాయి డ్రగ్స్ ఇలా మారక ద్రవ్యాలు చిన్న విషయం అయిపోతే యువత భవిష్యత్తు అనేది ఎటువైపు వెళ్ళిపోతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు అనేది ఎటువైపు మళ్ళుతుంది. మారక ద్రవ్యాలు యాక్చువల్లీ మద్యపానమే తప్పు అని చెప్తారు, అలాంటిది డ్రగ్స్ మారక ద్రవ్యాలు అనేవి ఎంత నేరం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసుకుంటే రేవ్ పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలని హైదరాబాద్ లో కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాల్లో మేజర్ గా సీక్రెట్ గా పార్టీస్ పెట్టుకునే దేనికి, ఆ డ్రగ్స్ గురించే కదా. ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది అత్యాచారాలు, అఘాయిత్యాలు, కొన్ని వాళ్ళకి తెలియంది ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే అంత డేంజర్ అయిన డ్రగ్స్ ని అంబటి రాంబాబు గారు ఎలాగా అది అంత చిన్న విషయం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. మొన్న కూడా రీసెంట్ గా అసలు ఆయన మాట్లాడుతూ వచ్చారో మనకు అర్థం కావట్లేదు. మొన్న కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు కాబట్టి మీ అందరికి అర్థం కాలేదు, నాకు అర్థమయ్యి ఉంటే నేనే చెప్పేవాడిని కదా, అది వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. మీకు చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా. మీరు నీటిపారుదల శాఖ మంత్రి కింద చేసి అసలు ఏ ప్రయోజనం ఉందో అర్థం కాల. 2.5 ఏళ్ళు మీరు నీటిపారుదల శాఖ మంత్రి కింద చేశారు, ఎందుకు ఏమీ లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం లేదా టీడీపీ వాళ్ళు తిట్టడం తప్పితే మీరు శాఖ గురించి పనిచేసింది ఏముంది. ఆ శాఖతో పాటు మీరు సంధ్య, సుకన్య ఈ వేళ్ల గురించి ఫోకస్ పెట్టిన దాన్ని బట్టి తప్పితే రాష్ట్ర భవిష్యత్తు కానీ లేకపోతే నీటిపారుదల శాఖ గురించి కానీ లేకపోతే ఎక్కడెక్కడ ప్రజలకి ఏం చేయాలి లేకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలి అనేది మాత్రం మీరు పట్టించుకోలేదు. అందుకే మీరు ఈ రోజు ఎంత దారుణంగా ఓడిపోయారు. అసలు రేపటి రోజుల్లో మీరు గెలుస్తారనే అవకాశం కూడా అసలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదే. డ్రగ్స్ అనేది చిన్న విషయం, పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదు, వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్, ఇలాంటి మాటలనేవి అనకూడదు. కానీ మైండ్ మెచ్యూరిటీ లేని మనుషులు మాట్లాడేటట్టు ఉందండి. మీరు ఒక మంత్రి కింద పనిచేసేది, మీ మంత్రి కింద పనిచేశారంటే కనీసం మీకు మినిమం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే ఖచ్చితంగా మీ మాట తీరనేది కరెక్ట్ గా ఉండాలండి. డ్రగ్స్ అనేది చాలా చిన్న విషయం, దాని గురించి ఎందుకంత అడావిడి చేస్తున్నారు అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు ఎంతసేపు వైసీపీ నుంచి స్క్రిప్ట్ చదివేటట్టే ఉన్నారు కానీ మీరు ఎందుకు నాలెడ్జిబుల్ గా మాట్లాడేటట్టు ఏం కనబడతలేదు. అసలు మీకు మంత్రి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి తలకాయ కూడా అదేదో ఒక చిన్న జోక్ ఉంటది, నేను ఒక ధోనిని నాకు ఒక పెద్ద టీం అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధోని అయితే ఆయనకు టీం అనుకునేటట్టు ఫీల్ అవుతున్నారు తప్పితే మీకు అసలు పని చేయడం చేత కదని చెప్పి అర్థమైపోయింది. ఇప్పుడు కూడా మీరు ఓడిపోయిన తర్వాత కూడా కనీసం మాట్లాడే మాటలు కూడా కొంచెం కరెక్ట్ గా మాట్లాడితే మంచిది. డ్రగ్స్ చిన్న చిన్న విషయాలు దానివల్ల ఏమవుతుంది, దాన్ని కాంప్లికేట్ చేస్తారు ఎందుకు, లేకపోతే పోలవరం ప్రాజెక్టు చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్, ఇది నా వల్లే కాలేదంటే ఇవి వల్ల కాలేదు, నాకు అర్థం కాలేదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చిందండి? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఆలోచించి నీట్గా ఏంటి అని చెప్పి 1-10 సార్లు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఈరోజు మీ మీద ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయంటే కారణం మీ మాట తీరే. అర్థమైందండి? మీరు ఒక మంత్రిగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా మీకంటూ ఒక పొజిషన్ అని ఒక స్థాయి అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇంకా బెటర్ గా మాట్లాడడానికి ట్రై చేయాలి. అంతేగాని అంత పెద్ద విషయం తీసుకుని డ్రగ్స్ అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ బాగా గట్టిగా స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకోవడం అయితే మొదలవుతుంది. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తున్నారు. ఇంకా
అసలు మేజర్ టార్గెట్స్ ఎవరని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ మానేసి వాళ్ళని అభినందించడానికి లేకపోతే సైలెంట్ కూడా, అంతేగాని డ్రగ్స్ అనేది కాంప్లికేటెడ్ కాదు అంటే విచ్చలవిడిగా జనాలందరూ వాడుకుంటూ పోవాలా డ్రగ్స్ అనేది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడితే చాలా మంచిది.